హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెల్లి స్టోరీలోని 31వ భాగం. వివేక్ పల్లవి అన్నయ్యని కలవటానికి అతను చెప్పిన రెస్టారెంట్కి వెళ్తాడు. అప్పటికే అక్కడ పల్లవి అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. వివేక్ తనని ఫోటోలో చూడటం వలన డైరెక్ట్గా పల్లవి అన్నయ్య ముందు కూర్చుని నీ పేరేంటి అని యాటిట్యూడ్గా అడుగుతాడు. వివేక్ యాటిట్యూడ్ ముందే తెలిసి ఉండటం వలన సూర్య అని నవ్వుతూ అంటాడు. అంతే. వివేక్ అదిరిపడినట్టు వాట్ అని గట్టిగా అరుస్తూ పరికి లేచి నీ పేరు సూర్యనా, నిజం చెప్పు అని కోపంగా అడుగుతాడు. స్వయంగా వివేక్ రియాక్షన్కి పై సూర్య కూడా వివేక్ పైకి లేచి వివేక్ రియాక్షన్కి నిలబడి వివేక్ అడిగిన ప్రశ్నకి అవును నా పేరు సూర్య, ఇప్పుడు ఏమైందని వెంటనే గుర్తుకు వచ్చినట్టు మీ చెల్లి మాజీ భర్త పేరు కూడా సూర్యనే కదా, అందుకే ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అని అడుగుతాడు. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ సూర్య చెప్పినట్టు చేస్తున్నావా, ఇదంతా నాటకం కదా అని సీరియస్గా అడుగుతాడు. అతను వెంటనే కంగారుగా లేదు లేదు మీరు పొరపాటు పడుతున్నారు, నాకు ఆ బాస్టర్కి అసలు సంబంధం లేదు, ముందు మీరు కూర్చోండి మనం నిదానంగా అన్నీ మాట్లాడుకుందాం అని అనగానే వివేక్ అసహనంగానే కూర్చుంటాడు. అతను నవ్వుతూ అయినా నాకు తెలియక అడుగుతున్నాను, లోకంలో ఒక్క సూర్య మాత్రమే ఉన్నాడా ఏంటి, మా ఇద్దరి పేర్లు మాత్రమే ఒకటి అంతే, మిగిలినవన్నీ కాదు, కాబట్టి మీరు వాడి గురించి నా దగ్గర ఎత్తకండి, వాడి పేరు వింటేనే నాకు రక్తం మరిగిపోతుంది ప్లీజ్ అని అసహనంగా అంటాడు. వివేక్కి కూడా అది నిజమే అనిపించింది. కొంచెం నిదానించి బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చి అయితే నువ్వు నా చెల్లి ఇందుని ప్రేమించావన్నమాట, సరే నువ్వు ఎప్పుడు నా చెల్లిని ప్రేమించావు, పైగా నా చెల్లి గురించి అంత తెలిసాక కూడా ఇప్పటి వరకు ఎలా ప్రేమిస్తున్నావు, నాకెందుకు ఇది నిజం కాదనిపిస్తుంది, నీ కళ్ళల్లో నా చెల్లి మీద ప్రేమ కనిపించటం లేదు అని అనుమానంగా అడుగుతాడు. అతను బాధగా నిజంగానే నేను ఇందుని ప్రేమిస్తున్నాను వివేక్ గారు, అదే నిజం, నా గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఇందు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి నా మనసులో స్థానం లేదు రాదు కూడా అని భారీ డైలాగ్స్ వేస్తూ ఉంటాడు. సరే నేను నమ్ముతున్నాను, ఇంతకీ నీ పేరు సూర్య మాత్రమేనా, ముందు వెనక తోకలు ఈకలు లేవా అని చిరాకుగా అడుగుతాడు. ఉన్నాయి వివేక్ గారు, రోహిత్ సూర్య నా పేరు మీకు సూర్య నచ్చకపోతే రోహిత్ అని పిలవచ్చు అని నవ్వుతూ అంటాడు. వివేక్ కోపంగా రోహిత్ వైపు చూస్తూ ఇందుకే నా చెల్లిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసి ప్రేమించావు అది చెప్పు ముందు అని అంటాడు. రోహిత్ నవ్వుతూ నేను మీ చెల్లిని ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే చూశాను, మొదటి చూపులోనే నచ్చేసింది, కానీ అప్పటికే మీ చెల్లి సూర్య ప్రేమించుకుంటున్నారు, నా ప్రేమ చెప్పకుండానే ముగిసిపోయిందని బాధపడ్డాను, ఇందుని మర్చిపోవటానికి ట్రై చేశాను, కానీ మొదటి ప్రేమ కదా మర్చిపోలేక ఒకవేళ చెప్పినా తను ఒప్పుకోదు అని తెలిసి చెప్పి తన ముందు నా వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవటం ఇష్టం లేక దూరం నుంచే ఇక్కడ ఉన్నంత కాలం తనని చూస్తూ ఆరాధిస్తూ ఉండిపోయాను, చివరికి మీరందరూ కలిసి సూర్యకి ఇందుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసి ఇంకా ఇక్కడే ఉంటే నా స్వార్థంతో ఎప్పుడైనా ఇందుని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తానేమోనని భయపడి అప్పటికప్పుడు బయలుదేరి అమెరికా వెళ్ళిపోయాను, అక్కడే మాస్టర్స్ చేసి కంపెనీ పెట్టి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను, నా కంపెనీ నేమ్ కూడా మీరు వినే ఉంటారు కదా, ఎస్ఐ నా కంపెనీ నేమ్, ఇందు ఎలానో నా పక్కన లేదు అని కనీసం కంపెనీ పేర్లు ఆయన ఉండాలి అనుకుని అలా పెట్టాను అని నవ్వుతూ అంటాడు. వివేక్ మనసులోనే రోహిత్ ప్రేమని అభినందిస్తూ నిజంగానే నువ్వు నా చెల్లిని ప్రేమించావా, ఇంత చెప్పినా నాకెందుకో నీ మీద నమ్మకం కలగటం లేదు అని అనుమానంగా అంటాడు.
రోహిత్, వివేక్ గారు, ఇంకా మీకు నమ్మకం కలగటం లేదా? చెప్పండి, ఏం చెయ్యాలి మీకు నమ్మకం కలగాలంటే? ఏదైనా చేస్తాను, కానీ ప్లీజ్ ఇందుని నాకు దూరం చేయకండి. నేను ఇందుని ఎలాగైనా మార్చుకొని నా భార్యగా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని నవ్వుతూ అంటాడు. వివేక్ రోహిత్ వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే కదా? ఇందులో ఏ ఒక్కటి అబద్ధమైనా మాత్రం నేను కొంచెం కూడా ఎవరిని బేర్ చేయలేను. రోహిత్, గుర్తుంచుకో, ఆల్రెడీ ఈ ప్రేమ వల్ల మా జీవితాలు ఇక్కడి వరకు వచ్చాయి. మరోసారి ప్రేమని నమ్మటానికి అసలు నమ్మకం లేకుండా పోయింది. అందుకే నువ్వు ఇందుని ప్రేమిస్తున్నాను అన్నా సరే నమ్మటానికి కష్టంగా ఉంది అని సిన్సియర్గా అంటాడు. అలా అనుకుంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా అబద్ధమవుతుంది కదా వివేక్ గారు. తల్లిదండ్రుల ప్రేమలో మీరు ఎప్పుడైనా మోసం చూసారా? అందరి ప్రేమలు మీరు అనుకునేలానే ఉండవు వివేక్ గారు. నా ప్రేమ స్వచ్ఛమైంది. ఇందుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నన్ను నమ్మండి ప్లీజ్. ఇందుని నాకు ఇచ్చేయండి. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తున్నట్టు అంటాడు. సరే, నిన్ను నమ్ముతాను రోహిత్. నా చెల్లిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ మనం కొద్ది రోజులు దగ్గరుండి ట్రావెల్ చేద్దాం. అప్పుడు నీ మీద నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే లేదు అని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. రోహిత్ సరే అని అనగానే ఇద్దరు అక్కడే లంచ్ చేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వివేక్ తన ల్యాప్టాప్లో రోహిత్ కంపెనీ గురించి మొత్తం సెర్చ్ చేస్తే నిజంగానే ఆ కంపెనీ పేరులో ఇందు అని ఉండటం చూసి నిజంగానే రోహిత్ ఎంతగానో ఇందుని ప్రేమిస్తున్నాడు అని అర్థమైనా కానీ ఎందుకో రోహిత్ గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకుని ఫ్యామిలీ గురించి తెలుసుకోవటానికి ఒక మనిషిని హైర్ చేశాడు. రోహిత్ని దగ్గరుండి చూస్తూ ఉన్న వివేక్ రోహిత్ గుణగుణాలు తెలుసుకుంటూ తన చెల్లికి పర్ఫెక్ట్నో కాదో తెలుసుకుంటూ ఉంటాడు. మరోవైపు రోహిత్ ఫ్యామిలీ గురించి బెస్ట్ అనే సర్టిఫికేట్ రాగానే రోహిత్ని కూడా దాదాపు 3 వారాల నుంచి దగ్గరుండి చూసేసరికి ఒకరోజు ఇద్దరు రెస్టారెంట్లో కలుసుకొని వివేక్ తన అభిప్రాయం రోహిత్తో చెప్తాడు. రోహిత్ సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు అని నవ్వుతూ ఎగ్జైటింగ్గా అంటుంది. ఓకే, ఇక మీ అమ్మా నాన్నల్ని పిలిపించు రోహిత్, పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇందుకి ఇప్పుడే నీ గురించి తెలియటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ తనకి నీ గురించి తెలిసి ఉంటే సూర్యని మర్చిపోలేక నీతో మాట్లాడి కన్విన్స్ చేసి పెళ్ళి ఆపే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఇందు నిన్ను పెళ్లిపేటల మీద చూసే వరకు నువ్వు కూడా తనని కలవటానికి వీల్లేదు అని అంటాడు. మీరు పెట్టిన కండిషన్ ప్రకారం మీరు పెళ్లి చేసుకోవాలంటే మీ చెల్లి కూడా పెళ్లి చేసుకోవాలి కదా. అలాంటప్పుడు నన్ను కలిసి మాట్లాడితే ఖచ్చితంగా ఇందు నన్ను పెళ్లి చేసుకుంటుంది కదా. ఇంకెందుకు ఈ టెన్షన్స్? మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకొని మా అభిప్రాయాలు కూడా కలిస్తే ఇంకా బెటర్ అని అయోమయంగా అంటాడు. అవసరం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మీ అమ్మ నాన్నల్ని మా ఇంటికి పంపించు అని సీరియస్గా అంటాడు. సరే, మీరు ఎలానో ఇందు నన్ను చూడకుండా పెళ్లి చేసుకోవాలి అంటున్నారు కాబట్టి నాకు కూడా ఇందుని పెళ్లి చేసుకోవాలని ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటూ ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకువచ్చిన బాండ్ పేపర్స్ వివేక్ పెట్టి ఇందులో ఉన్న ప్రతి కండిషన్ మీకు నచ్చితే ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు కూడా కొంచెం సెక్యూరిటీ ఉండాలి అని ఉంటుంది కదా, అందుకే ఇదంతా తప్పుగా అనుకోవద్దు అని అంటాడు. వివేక్ ఆ బాండ్ పేపర్స్ తీసుకొని మొత్తం చదివి కోపంగా దానిని టేబుల్ మీద విసిరి పైకి లేచి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని అరుస్తాడు.
రోహిత్ నవ్వుతూ, ఇది నాన్సెన్స్ కాదు వివేక్ గారు, నా సేఫ్టీ. అయినా అందులో ఉన్నవి మీకు క్లారిటీగా అర్థమై ఉంటాయి కదా, ఇంకా ఎందుకు ఇలా అరుస్తున్నారు? మీకు మాత్రం అనిపించటం లేదా నేను ఇవి ఇందుని మార్చటానికి రాశానని? లేకపోతే నేను రాసిన వాటిల్లో ఏమైనా తప్పుంది అని మీకు అనిపిస్తుందా అని అడుగుతాడు. ఒకటి కాదు, అన్నీ అన్నీ తప్పులే. ఏంటి? నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే నా చెల్లి నీతో పాటు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ రూమ్లోనే ఉంటూ నీకు సంబంధించిన పనులన్నీ చెయ్యాలా? ఆ పనులు కూడా తనకి ఇష్టమున్నా లేకపోయినా చేయాలి. అలాగే పగలంతా ఎక్కడికి వెళ్ళినా రాత్రి 8 గంటలలోపు నీ ఇంట్లో ఉండాలా? జీవితాంతం నీకు విడాకులు ఇవ్వకూడదా? అది కూడా తను నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా జీవితాంతం నీతోనే ఉండిపోవాలా? ఇంకా ఏం కండిషన్స్ పెట్టావు అని మళ్ళీ బాండ్ పేపర్స్ తీసి చదువుతూ, తనకిష్టమైన జాబ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు మా ఇంటికి రావచ్చు, కానీ మేం మాత్రం నీకు చెప్పకుండా రాకూడదా? అలాగే జాబ్ చేస్తే నీ కంపెనీలోనే చెయ్యాలా, లేకపోతే చేయకూడదా? అంటే తనకంటూ స్వతంత్రం లేకుండా నువ్వే మొత్తం లాగేసుకోవాలి అనుకుంటున్నావు కదా? పెళ్ళికి ముందే ఇలా ఉంటే పెళ్ళి తర్వాత ఇంకేం చేస్తావో ఎవరికి తెలుసు? నీ మీద ఇంతవరకు నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు మొత్తం నువ్వే నీ చేతులారా పోగొట్టుకున్నావు అని అరుస్తాడు. రోహిత్ కంగారుగా మాట్లాడుతూ, అది కాదు వివేక్ గారు. నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీ చెల్లంటేనే ఇష్టం మొదలవ్వలేదు. పొరపాటున పెళ్ళయ్యాక నేనంటే నచ్చక నా నుంచి విడిపోవాలని అనుకుంటే అది నేను తట్టుకోలేను. అందుకే ఇందు నా రూమ్లోనే ఉంటూ నాకు సంబంధించిన పనులు చేస్తే, అది ఒక భార్యగా ప్రతి ఆడపిల్ల చేసేవే, నన్ను కొంచెమైనా అర్థం చేసుకుంటుంది అని ఆశ. దానికెందుకు మీరింతలా రియాక్ట్ అవుతున్నారు? పైగా తను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దానినే ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ లాగేసుకున్నాను అంటే నీ చెల్లిని అసలు ఇంట్లో నుంచి కదలకుండా చేయటం. నేనలా చేయటం లేదు కదా! నైట్ లేట్‌గా వస్తే మేము ఇంట్లో టెన్షన్ పడతాం కదా! నా భార్య సేఫ్టీ నాకవసరమే కదా! అందుకే 8కి ఇంట్లో ఉండాలి అని చెప్పాను. ఇక జాబ్ విషయం అంటే ఆమెకి తను వేరే ఎక్కడైనా చేయొచ్చు, కానీ భర్తకి సొంత కంపెనీ ఉంది. భార్య వేరే దగ్గర వర్క్ చేస్తుంటే నాకెంత అవమానం. అందుకే ఆ కండిషన్ కూడా రాశాను. అలాగే హిందూ ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు. మీరు మా ఇంటికి రావాలి అంటే కనీసం నాకొక ఫోన్ చెయ్యాలి కదా! అదే కదా నేను అందులో రాసుంది. దానికెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి. మీ చెల్లి గురించి మీకు తెలియదా? ఈ మాత్రం కండిషన్స్ లేకపోతే మీ చెల్లి నన్ను అర్థం చేసుకుంటుందా? పెళ్ళయ్యాక ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే నన్ను ఎప్పటికీ అర్థం చేసుకొని మేము ఎప్పటికీ సంతోషంగా ఉంటాము. అందుకే ఈ చిన్న చిన్న కండిషన్స్ పెట్టాను, అంతే. అంతకు మించి ఏమీ లేదు అని సింపుల్గా అంటాడు. వివేక్కి రోహిత్ చెప్పింది సబబుగానే అనిపించింది, కానీ అది ఒప్పుకోవడానికి వివేక్ ఈగో యాటిట్యూడు అడ్డొచ్చి ఒప్పుకోను. నా చెల్లెలు తన ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని కోరుకుంటూ నీతో పెళ్లి చేస్తున్నాను. అటువంటిది నువ్వు తనని నీకు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? ఈ పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అంతే అని అరుస్తాడు. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ వివేక్ అరుపులకి విచిత్రంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే రోహిత్ వివేక్ దగ్గరికి వచ్చి బలవంతంగా తనని కుర్చీలో కూర్చోబెట్టి, నేను రాసిన కండిషన్స్ వేటిల్లో కూడా నేను మీ చెల్లి స్వతంత్రం లాగేసుకుంటున్నట్టు లేదు. నేను ఎక్కడా మీ చెల్లిని బానిసగా చూడాలి అనుకోవటం లేదు. జస్ట్ నా మనసు అర్థం చేసుకోవాలని, నా వెన్నంటే ఉండాలని అనుకుంటున్నాను. నేను చెయ్యాలి అనుకున్న దానికి
మీరు అనుకుంటున్న దానికి చాలా తేడా ఉంది. అర్థం చేసుకోండి. మీకు తెలియదు మీ చెల్లంటే నాకు ఎంత ఇష్టమో. తన ఎదురుగా ఉన్నా చాలు అనుకునేవాడిని. అటువంటిది నా భార్యగా నా పక్కనే ఉంటూ నేనెవరో తెలియనట్టు చేస్తే నాకెంత బాధగా ఉంటుంది. ఎంతో ఇష్టంతో తనని మార్చిన దాన్ని చేసుకోవడానికే కదా నాతో తన పెళ్లి చేస్తుంది. మరి ఈ మాత్రం సేఫ్టీ లేకపోతే ఎలా చెప్పండి? మీకైనా అర్థం కావట్లేదు. నేను మీ చెల్లిని ఇబ్బంది పెట్టాలి అనుకునే వాడిని అయితే మీకు చెప్పకుండా ఆ సూర్యలాగా పెళ్ళయ్యాక కావలసినట్టు ఇబ్బంది పెట్టచ్చు. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ అడుగుతున్నాను. అర్థం చేసుకోండి అని చాలాసేపు కష్టపడి మాట్లాడి వివేక్ని ఒప్పిస్తాడు. వివేక్ చివరికి ఒప్పుకొని ఆ బాండ్ పేపర్ మీద సైన్ చేయించండి. సైన్ చేశాక ఇందు చేత కూడా వీటి మీద సైన్ చేయించండి. రేపటి రోజున తను నాకు ఎదురు తిరిగితే నేను తనని నా దగ్గరే ఉండేలా కట్టడి చేసే ఆధారం చూపించాలి కదా. అది మీకు చెప్పకుండా అయినా సరే సైన్ చేయించి సాయంత్రానికి నా దగ్గరికి తీసుకురండి ప్లీజ్ అని వివేక్ని ఆఫీస్కి పంపిస్తాడు. వివేక్ ఆఫీస్కి వచ్చి తన చైర్లో కూర్చుని రోహిత్ చెప్పిందంతా అర్థం చేసుకొని, నిజమే, నా చెల్లి అంత త్వరగా పెళ్లి చేసుకున్న అంత త్వరగా మారే రకం కాదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆ సూర్యని మనసులోనే ఉంచుకొని రోహిత్ని పూర్తిగా దూరం చేస్తుంది. అది నిజం. రోహిత్ ఇలా చేయటం వలన కనీసం ఇందు తనని అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేస్తుంది కదా. ఎలాగైనా సరే ఇందు చేత వీటి మీద సైన్ చేయించాలి, తనకి తెలియకుండా చేయించాలి అనుకుని పల్లవిని తన క్యాబిన్కి పిలిపించి, మీ అన్నయ్యకి అసలు బుర్ర లేదనుకుంటా, పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడుతున్నాడు, నా చెల్లిని ఇబ్బంది పెట్టాలని ఏం చేస్తున్నాడో చూడు అంటూ బాండ్ పేపర్స్ పల్లవి ఎదురుగా టేబుల్ మీద పెట్టి, చూడు మీ అన్నయ్య కండిషన్స్, అసలు ఇలాంటి కండిషన్స్కి ఇందు ఒప్పుకుంటుందా? చచ్చినా ఒప్పుకోదు. ఆ మాత్రం తెలివి లేకుండా ఎలా చేస్తున్నాడు మీ అన్నయ్య అని కావాలని పల్లవిని అరుస్తాడు. పల్లవి ఆ బాండ్ పేపర్స్ మొత్తం చదివి లాస్ట్ చాలా చిన్న అక్షరాలతో ఒక కండిషన్ ఉండటం చూసి పల్లవి కళ్ళజోడు లో నుంచి చూడటం వలన తనకు కొంచెం క్లియర్గా అర్థమయ్యింది. ఆ షాక్ బయటికి కనిపించనివ్వకుండా వెంటనే నార్మల్ అయిపోయి, వివేక్తో ఇందు తప్పేముంది సార్, మా అన్నయ్య కూడా మేడం తనని ఇష్టపడేలా మార్చుకోవాలి అనుకుంటున్నాడు. మేడం కూడా మా అన్నయ్యని అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఈ మాత్రం చెయ్యాలి, తప్పదు. అయినా మీరు వీటి మీద ఆల్రెడీ సైన్ కూడా చేసేశారు, మరి ఎందుకు ఇలా అంటున్నారు? మా అన్నయ్య మీద కోపం చూపించలేక నా మీద ఆ కోపం చూపిస్తున్నారా అని నవ్వుతూ అడుగుతుంది. ఏయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నీ అన్నయ్య మీద కోపంగా ఉంటే నీ అన్నయ్య మీద ఆ కోపాన్ని చూపిస్తాను, అంతేకాని నీ మీద ఎందుకు చూపిస్తాను? అయినా నేను ఒకరి మీద కోపం చూపించటం నేను ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించను. నేను నీ మీద అరుస్తుంది ఈ సైన్ పెట్టించే పని చెయ్యాల్సింది నువ్వే కాబట్టి మీ అన్నయ్య చేసిన దానికి నువ్వు కూడా కొంచెం పాలు పంచుకోవాలి కదా. సాయంత్రానికి వీటి మీద ఇందో చేత సైన్ చేయించి మీ అన్నయ్యకి తీసుకువచ్చి ఇవ్వండి. మీ అన్నయ్యని తీసుకువచ్చి చూపించింది నాకు నువ్వే కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా నువ్వే చూడాలి. అందుకే ఇవి నీకు ఇస్తున్నాను. నువ్వు ఎలా ఇందు చేత సైన్ చేయిస్తావు అనేది నాకు అనవసరం. సాయంత్రానికల్లా ఈ పేపర్స్ నా దగ్గర ఉండాలి అంతే అని మీ అన్నయ్యతో చెల్లి పెళ్లి క్యాన్సిల్ అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. పల్లవి నవ్వుకుంటూ, అవునవును, మీరు అసలు ఒకరి మీద కోపం ఒకరి మీద చూపించరు కదా,
కరెక్ట్గా గుర్తు చేసుకోండి. మీ భార్య మిమ్మల్ని మోసం చేసిందని తెలిసినప్పుడు ఆ కోపం మా అందరి మీద చూపించలేదా? ఏదో బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఒకరి గురించి కోపం ఒకరి మీద చూపిస్తూ ఉంటారు. మీకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు అంట కదా. ఆ వచ్చే అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయికి సహనం ఉండాలి. మీ కోపాన్ని, యాటిట్యూడ్ని భరించాలంటే అని చెప్పి మనసులో, అది నేనే సార్, భరించాలంటే నాకు చాలా సహనం, ఓపిక ఉండాలి అని అనుకుని నవ్వి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.